సంపూర్ణ రామాయణం 12వ దినము అయోధ్యకాండ. సుమంత్రుడు అయోధ్యకి తిరిగి వచ్చి రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకు వెళ్ళిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముడు ఎలా ఉన్నాడని అడగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు: రాముడు మీకు నమస్కారాలు చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయుల యందు తనకెటువంటి భేదభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు అని సుమంత్రుడు దశరథుడికి చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ సుమంత్రుడు, లక్ష్మణుడు పడవెక్కుతూ మా తండ్రి కామమునకు లొంగిపోయి సకల సుగుణాభిరాముడిని రాజ్యం నుంచి బయటకి పంపించాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కానీ, తల్లి కానీ, గురువు కానీ, దైవం కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవరైనా నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు అని అన్నాడు. మరి సీతమ్మ ఏమనిందని దశరథుడు అడగగా, సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది అన్నాడు సుమంత్రుడు. అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదార్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు: ఏమీ లేదయ్యా, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ ఆ వనాలని, ఉపవనాలని అన్నిటినీ చూస్తుంది. సీతమ్మ అరణ్యంలో నడిచి వెళుతుంటే హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అప్పటిదాకా తమ నడకలని చూసి అందరూ హంస నడక అంటుంటే అవి ఆనందపడేవి. కానీ సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయంట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే, అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది, ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలను కూర్చున్నాయంట. అలా నడిచిందయ్యా సీతమ్మ అని సుమంత్రుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, బంధువుల చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దగ్గర లేకుండా చేసేశావు. నాకు జ్ఞాతి అన్న వాడెవరూ దగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దగ్గరకన్నా వెళ్తాను. ఇక నేను నీ ముఖం చూడను, నీ దగ్గర ఉండను అని అనింది. కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు: నేను దౌర్భాగ్యుడనే కౌసల్య, నేను ఎందుకు పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్ముడిని అని కానీ, మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కానీ నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చేవాళ్ళు లేరు. నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు? ఓదారుస్తావని కదా నీ దగ్గరికి వచ్చాను. పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పొడి చేస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా? నీ కాళ్ళు పట్టుకుంటాను అని 2 చేతులతో నమస్కారం చేశాడు. కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన 2 చేతులు తన తల మీద పెట్టుకొని, మహాధర్మాత్ముడైన భర్త భార్య దగ్గర ఇలా 2 చేతులు పెట్టి నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంకా వేరోటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను, నన్ను క్షమించు అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది. తరువాత కౌసల్యాదేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడు ఆయన కౌసల్య కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాగా దశరథుడు, నేను ఎందుకింత బాధపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి తల్లుల యొక్క స్తన్యములు కత్తిపెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధపడుతున్నాను అన్నావు కదా. నీది కాదు దోషం, నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి బయటకి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను.
తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనబడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది. కానీ అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేది విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చేయాలనుకుని చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను, కానీ నాకు ఒక మనిషి అర్ధనాదాలు వినిపించాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో కుచ్చుకొని ఒక మునికుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా అతను, నేను మునికుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాను, ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకొని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం, ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను. అప్పుడా మునికుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్య దోషం లేదు. ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కానీ నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చొని ఉన్నారు. రోజూ నేను గ్రంథపఠనం చేస్తే అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారము నీరు తీసుకువెళ్తుంటాను. ఇప్పుడు వాళ్ళు మహాదాహంతో ఉన్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను కనుక నువ్వు ఈ బాణం తీసేయి అన్నాడు. తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అతను బాధపడడం ఇష్టం లేక బాణం తీసేశాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అందులైన తల్లిదండ్రులు, నాయనా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ నీకోసం బెంగ పెట్టుకుంది అని ఆ మునికుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జరిగింది, మీ కుమారుడిని నేను సంహరించాను అని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోధించారు. తరువాత ఆ తండ్రి నా వంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి హా కుమారా, హా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ హా కుమారా అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఈలోగా స్వర్గలోకం నుంచి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నేను స్వర్గానికి తీసుకువెళ్తానని ఆ మునికుమారుడిని తన రథంలో తీసుకెళ్లాడు. ఆ పిల్లవాణిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, హా కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడం లేదు, నా కళ్ళు కనబడడం లేదు, నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయింది. అంతా భ్రాంతిలాగా ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూస్తే అదృష్టం నాకింకా లేదు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను మన్నించు కౌసల్య, సుమిత్ర, రామ రామ అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. అక్కడే కూర్చున్న కౌసల్య, సుమిత్ర, దశరథుడు మూర్ఛపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వందీ మహగదులు వచ్చి స్తోత్రం చేశారు. కానీ మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు. ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలని తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు. దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులలాగా బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. 4 కుమారులు ఉన్నప్పటికీ అంత్యేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైలద్రోణిలో, రసాయనములలో శరీరాన్ని నిల్వ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు, అందులో పెట్టారు. ఆ రోజు అందరూ జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం
మహర్షులందరూ కూడా సభామంటపానికి చేరారు.